ఇవాళ సాయంత్రం మాత్రం నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వాంకడే స్టేడియంలో ఆడబోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్తో. లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్ళి వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ని డిఫీట్ చేసింది ఎప్పుడో తెలుసా? ఎప్పుడో 2022లో. కాకపోతే ఈ సంవత్సరం పాయింట్స్ టేబుల్ చూస్తే ఎస్ఆర్హెచ్ 4th పొజిషన్, ఎంఐ ఏమో 9th పొజిషన్లో ఉన్నారు. మస్ట్ విన్ సిచ్యువేషన్. అయితే ఈ మ్యాచ్ రోహిత్ శర్మ ఆడుతున్నాడా, విల్ జాక్స్ ఆడుతున్నాడా, అవతల పక్క ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమి ఉండబోతుంది, ఏమైనా చేంజెస్ ఉంటాయా? లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఇదే ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వాంకడే స్టేడియంలో ఆడినప్పుడు చాలా స్లో పిచ్ ఇచ్చారు, మ్యాచ్ గెలిచారు ఎంఐ. మరి ఈసారి కూడా పిచ్ అలానే ఉంటుందా? బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇట్ విల్ బీ దేర్ 100th ఐపీఎల్ విన్. మరి జరుగుతుందా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్ పవర్డ్ బై ట్రైలైట్. మొత్తానికి వేళ సూపర్ మ్యాచ్ ఆన్ కార్డ్స్. ఒక పక్క సన్ రైజర్స్ హైదరాబాద్ 4 మ్యాచ్లు గెలిచి దూసుకొని వస్తున్నారు మొమెంటంతో వాంకడే స్టేడియంకి. ఇంకో పక్క ముంబై ఇండియన్స్కి ఆల్మోస్ట్ మస్ట్ విన్ సిచ్యువేషన్ ఐపీఎల్లో. ఈ మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం, కానీ బిఫోర్ దాట్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దాట్. సో ఈ మ్యాచ్ జరుగుతుంది ముంబై వాంకడే స్టేడియంలో. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 25 మ్యాచెస్ ఆడారు. దాంట్లో 15 మ్యాచెస్ ఎంఐ గెలిచారు. వాంకడే స్టేడియంలో హెడ్ టు హెడ్ చూసుకుంటే 9 మ్యాచ్ల్లో 7 మ్యాచెస్ ఎంఐ గెలిచారు. కంప్లీట్ డామినేషన్. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ విషయం, ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ యాజ్ ఎ ఫ్రాంచైజీ ఇన్ ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్లో వాంకడే స్టేడియంలో ఆడింది 14 మ్యాచెస్. దాంట్లో ఎన్ని మ్యాచ్లు గెలిచారు తెలుసా? 2. అంటే అంత అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు ఇది, ఫర్ వేరియస్ రీజన్స్. ఎనీవేస్, నౌ కమింగ్ టు ఇంకో సైడ్ ముంబై ఇండియన్స్ ఈ ఇయర్ స్ట్రగుల్ అవుతున్నారు వెన్యూలో. మీరు చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడితే ఒకటే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయారు. జనరలీ లాస్ట్ ఇయర్ గెలిచారు వెన్యూలో, కానీ ఫర్ స్ట్రేంజ్ రీజన్స్ ఈ ఇయర్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో కూడా మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు ప్లే ఎంఐ, ఎందుకంటే పాయింట్స్ టేబుల్ కూడా నెంబర్ 9 పొజిషన్లో ఉన్నారు. మస్ట్ విన్ సిచ్యువేషన్. ఆన్ ద అదర్ సైడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం దూసుకొని వస్తున్నారు వెన్యూకి. ఏంటంటే 4 కన్సిక్యూటివ్ విక్టరీస్తో. అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే ఇట్ విల్ బికమ్ సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ యాజ్ అ ఫ్రాంచైజ్ ఒక డిఫరెంట్ మైల్ స్టోన్ రీచ్ అవుతారు. ఏంటి తెలుసా? 100th విన్. ఇట్ విల్ బి ద 8th ఫ్రాంచైజ్ టు డూ దట్. సెలబ్రేట్ చేయాల్సిందే మ్యాచ్ గెలిస్తే. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట. ఓకే, నౌ బిగ్ స్టోరీస్ టు టాక్ ఏంటంటే, ఒక పక్క రోహిత్ శర్మ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రాక్టీస్ కూడా చేశాడు. లాస్ట్ మ్యాచ్ ఆడతాడని చెప్పేసి అన్నారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఆడలే, కానీ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఓపెనింగ్ వస్తాడు. అండ్ ఇంకో విషయం, విల్ జాక్స్ కూడా ఆడతాడు మోస్ట్ లైక్లీ మ్యాచ్. ఎందుకంటే బికాస్ శాంట్నర్ ఈజ్ ఇంజూర్డ్ లాస్ట్ మ్యాచ్ డైవ్ కొట్టినప్పుడు. సో లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా ఇదే వాంకడే స్టేడియంలో ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ విల్ జాక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. విల్ టాక్ అబౌట్ ఇట్, తన రోల్ ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో. అండ్ నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్యూ స్టాట్స్. కానీ దానికంటే ముందు చిన్న గ్రౌండ్, బాగా 6లు వెళ్తాయి. మరి 6s గురించి మాట్లాడగల. ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలైట్ బ్యాటిల్ ఆఫ్ 6s. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ నుంచి పిక్ చేయాలంటే చూడండి, ఇంతమంది బ్యాటర్స్ ఉన్నారు. దీంట్లో నేను పిక్ చేసే టాప్ 2 అభిషేక్ శర్మ, దెన్ ఇషాన్ కిషన్. సూపర్ బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకో వైపు మాత్రం ఐఎమ్ గోయింగ్ విత్ రోహిత్ శర్మ. మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడతాడు. అండ్ రుదర్ఫోర్డ్ లాస్ట్లో వచ్చి తను కూడా ఈ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. సో మొత్తానికి అది. అయితే ఇప్పుడు బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్యూ స్టాట్స్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వెన్యూ స్టాట్స్ ఫస్ట్. అయితే వెన్యూ స్టాట్స్ విషయానికి వచ్చేస్తే మాత్రము చూడండి, ఎంఐ హోమ్ గ్రౌండ్లో ఈ ఐపీఎల్ నేను తీసుకుంటాను, వేరే మ్యాచెస్ తీసుకోవట్లే. 4 మ్యాచ్లు ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ 2 సార్లు గెలిచారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 216, కానీ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 226. అయితే టాస్ గెలిస్తే ఏం చేయాలి? కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగ్ చేయాలి. గుర్తుంటే లాస్ట్ మ్యాచ్ వాంకడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎంఐ స్లో పిచ్ ఇచ్చారు. మ్యాచ్ గెలిచారు. 160 odd రన్స్ ఎస్ఆర్హెచ్ కొడితే వాళ్ళు 18 ఓవర్స్లో కొట్టేశారు. విల్ జాక్స్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఆఫ్ స్పిన్నర్స్ వికెట్లు తీసాడు. ఇదంతా జరిగింది. కానీ ఈ సీజన్ అట్లాంటి పిచ్ ఇస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే స్లో ఇస్తే ఎస్ఆర్హెచ్ దగ్గర బౌలర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ లేరు, కానీ ఈ ఇయర్ శివాంగ్ వచ్చాడు, ప్రఫుల్ మంచిగా వేస్తున్నాడు, సాకిబ్ స్లోర్ వన్స్, ప్యాట్ కమిన్స్, అంత ఇషాన్ మలింగా మంచి బౌలింగ్ అటాక్ ఉంది. కాబట్టి దే వోంట్ టేక్ దట్ రిస్క్. నాకేందో మంచి బ్యాటింగ్ పిచ్ ఇస్తారనిపిస్తుంది. అందుకనే విన్ ద టాస్, బ్యాట్ సెకండ్. ఫాస్ట్ బౌలర్స్కి బాగా వికెట్స్ దొరికితే స్పిన్నర్స్కి మరీ అంత హెల్ప్ ఉండదు. నైట్ గేమ్ కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే స్పిన్నర్స్కి హెల్ప్ ఉండేది. సో 1 స్పిన్నర్ ఇస్ ఇనఫ్ అంట. ఓకే, నౌ ఆల్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ 12 గురించి వెళ్దాం. అదే 11+ ఇంపాక్ట్ ప్లేయర్. కానీ బిఫోర్ ఐ గెట్ టు దట్ ఒకసారి చూడండి, క్రికెట్లో మనం చాలాసార్లు చూస్తాం ప్లేయర్స్ ఇంపార్టెంట్ మూమెంట్స్లో వాళ్ళ గేమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తారు. అదే డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఇంకా గ్రేట్. లైఫ్లో కూడా సేమ్. మీరు లైఫ్ స్టైల్ని డెవలప్ చేయాలంటే మీ డిసిజన్స్ కూడా మారాలి. అక్కడే రైజ్ విత్ 9 బై ట్రైలైట్ స్టాండర్డ్ అవుతుంది. నియోపోలిస్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్తో ట్రిపుల్ హైట్ గ్రాండ్ లాబీస్, డబుల్ హైట్ లివింగ్ స్పేసెస్, టెరెస్ మీద టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా దాన్ని స్పెషల్గా చేస్తుంది ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్. కమ్యూనిటీలో ఉన్న ఇన్బిల్డ్ సిపిఆర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఉండడం.
ఇలాంటి ఫీచర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో చాలా రేర్. ఇది జస్ట్ లగ్జరీ కాదు, ఇది థాట్ఫుల్ లివింగ్. మీరు నిజంగా ప్రీమియంగా ప్లాన్ చేస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మెన్షన్ అబౌట్ ట్రైలైట్. ట్రైలైట్ టీమ్ మీ గురించి ఆల్ ది వే యూఎస్ వచ్చారు. డిఫరెంట్ స్టేట్స్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు జస్ట్ ఫర్ యూ. వాళ్ళ షోకేస్ చేస్తానికి వాళ్ళ ప్రాజెక్ట్. అయితే వాళ్ళ స్కెడ్యూల్ మొత్తం వేసేది చూడండి. యూఎస్ ఏ స్టేట్లో ఏ టైంలో ఉన్నారు మొత్తం అంతా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ పుట్ ఇట్ హియర్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ ప్రాజెక్ట్ టు ఇన్వెస్ట్ ఇన్. అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, క్లిక్ దట్, మీకు మొత్తం డీటెయిల్స్ దొరికిపోతాయి. నౌ కమింగ్ టు ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ ఎంఐ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ చూడండి ఇలా ఉండొచ్చు నా ప్రకారం. అయితే ఇక్కడ 2 చేంజ్లు అయితే డెఫినెట్లీ అవుతాయి. రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో వచ్చేసాడు అట్ ద టాప్. సాలిడ్ ఓపెనింగ్ జోడి. ఎందుకంటే 2019-2020లో ఐపీఎల్ గెలిచినప్పుడు ఎంఐ రోహిత్ శర్మ ఇంకా క్వింటన్ డికాకే ఓపెన్ చేశారు. సో అలాంటి ఓపెనింగ్ పేరు వచ్చేసింది బ్యాక్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ దాని తర్వాత చూడండి విల్ జాక్స్ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడతాయి. ఎందుకంటే శాంట్నర్ ఇందాక వీడియోలో చెప్పినట్టు నేను హీస్ అవుట్ బికాస్ ఆఫ్ ఇంజురీ. సో డైరెక్ట్లీ విల్ జాక్స్ వస్తాడు. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో ఆడినప్పుడు విల్ జాక్స్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశాడు అగైన్స్ ఎస్ఆర్హెచ్. బౌలింగ్లో 2 వికెట్లు తీసాడు, బ్యాటింగ్లో 30+ కొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. ఈ మ్యాచ్ కూడా అలాంటి రోల్ ఆడబోతున్నాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ గుర్తుందా ఆఫ్ స్పిన్నర్స్కి ఇట్లా అవుట్ అయ్యాడు. ఆల్రెడీ అభిషేక్ శర్మని వరల్డ్ కప్లో అవుట్ చేశాడు. సో అలాంటి గేమ్ ప్లాన్తో పవర్ ప్లేలోనే విల్ జాక్స్ రావచ్చు. 3 టాప్లో ఎస్ఆర్హెచ్కి 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ట్రావిస్ హెడ్ కూడా ఎట్ ద టాప్ ఉన్నాడు కాబట్టి ఆ గేమ్ ప్లాన్ డెఫినెట్లీ యూజ్ చేస్తారు. అయితే టీంలో చూసుకుంటే నాకు అనిపిస్తుంది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైందంటే ఈ సీజన్ ఎంఐకి పవర్ ప్లేలో వికెట్స్ పోతున్నాయి. పవర్ ప్లేలోనే వాళ్ళు బౌలింగ్లో రన్స్ ఇస్తున్నారు. పవర్ ప్లే హ్యాస్ బికెన్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ముంబై ఇండియన్స్కి. దాంతోపాటు అయితే రోహిత్ శర్మ వచ్చాడు, మరి ఇంజురీ తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారో చూడాలి. దాని తర్వాత సూర్యకుమార్ కంప్లీట్లీ అంటే ఒక్క మ్యాచ్ రన్స్ ఏదో స్టార్టింగ్ ఆఫ్ ద ఐపీఎల్ కొట్టాడు, దాంతో రన్స్ లేవు. తిలక్ వరకు ఒక్క మ్యాచ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఆడాడు, అది మినాయిస్తే ఎక్కువ రన్స్ లేవు. కన్సిస్టెంట్గా రన్స్ రావట్లేదు. ప్లస్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా వికెట్స్ తీలేకపోతున్నారు. ఈ మ్యాచ్ మరి విల్ జాక్స్ ఆడుతున్నాడు మోస్ట్ లైక్లీ, మరి తను ఎట్లా వేస్తాడు చూడాలి. అండ్ ఇంకోటి బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బూమ్రా 2 వికెట్లు తీసాడు. ఎకనామికల్గా ఉన్నాడు కానీ తన స్టాండర్డ్స్ ప్రకారం వికెట్స్ తీలేకపోతున్నారు. ఎందుకంటే వేరే బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చేసరికి బూమ్రా డిఫెన్స్ ఆడుతున్నారు, వికెట్స్ రావట్లే. ఇదొకటి. కాకపోతే కొంచెం పాజిటివ్స్ అంటే ఏంటంటే రుదర్ఫోర్డ్ మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ అశ్విని కుమార్ హీఈస్ బౌలింగ్ వెల్. అండ్ అంటే దొరికిన ఛాన్సెస్ కజన్ ఫర్ మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తున్నాడు. సో స్లైట్లీ పాజిటివ్స్ ఉన్నాయి. ఇది మినహాయిస్తే మాత్రం ముంబైకి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు తెలుసా హైయెస్ట్ చేంజెస్ చేశారు ముంబై ఇండియన్స్ మొత్తానికి ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా, మోర్ దాన్ ఎనీ అదర్ టీమ్. సో అది కూడా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. మరి ఎవరు ప్లేయింగ్ లెవెల్ ఆడుతున్నారో కాంబినేషన్ సెట్ అవ్వట్లే. దిస్ ఈజ్ అబౌట్ ముంబై ఇండియన్స్. నౌ కమింగ్ టు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు. లాస్ట్ మ్యాచ్ నుంచి ఈ మ్యాచ్ నుంచి నాకు ఏ చేంజెస్ చేయని అనిపిస్తుందో. ఒక్కటే కొంచెం క్వశ్చనబుల్ ఏంటంటే ప్రఫుల్ ఇంగే ప్లేస్లో ఏమైనా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ హర్ష్ దూబేని ఆడిపిస్తారా అని. బట్ ఐ డోంట్ థింక్ సో దట్ విల్ హ్యాపెన్. 4 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తారు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఒక స్పిన్నర్ చాలా అనిపిస్తుంది. నైట్ గేమ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తుంది. స్పిన్నర్స్కి చిన్న గ్రౌండ్ 6 వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో అందరు బ్యాటర్స్ ఫామ్లో ఉన్నారు ఎక్సెప్ట్ ట్రావిస్ హెడ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. 30s కొడుతున్నాడు, కొంచెం స్క్రాచీ ఉంది. కానీ ట్రావిస్ హెడ్ ఎలాంటి ప్లేయర్ అంటే ఇలాంటి ముంబై ఇండియన్స్ గ్రౌండ్ పిచ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. దీంట్లో పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి చూద్దాం. మరి ఎప్పుడైనా ఫామ్లో వచ్చేయచ్చు ట్రావిస్ హెడ్ అలాంటి ప్లేయరు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మోస్ట్ కన్సిస్టెంట్ రన్స్ కొడుతున్నారు. ఒక మ్యాచ్ ఇషాన్ కిషన్ కొడితే ఇంకో మ్యాచ్ అభిషేక్ కొడుతున్నారు. లాస్ట్ మ్యాచ్ ఇద్దరు కలిసి కొట్టారు. స్కోర్ చూడండి 228 చేసి చేశారు. 4 కన్సిక్యూటివ్ విన్స్తో వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ విల్ ఫీల్ మచ్ అంటే కాన్ఫిడెంట్. దాని తర్వాత బ్యాటింగ్లో హెన్రీ క్లాసెన్ ప్రతి మ్యాచ్ 25+ రన్స్. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ బౌలింగ్ బ్రిలియంట్ చేస్తున్నాడు. దొరికిన లిమిటెడ్ ఆపర్చునిటీ సలీల్ అరోరా కూడా మంచిగా చేస్తున్నాడు. అనికేత్ వర్మ కూడా డీసెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో బ్యాటింగ్ లుక్స్ సార్టెడ్ ఎక్సెప్ట్ ట్రావిస్ హెడ్, తను కూడా ఇలాంటి పిచ్ మంచిగా సూట్ అవుతుంది. అండ్ నౌ కమింగ్ టు స్పిన్ బౌలింగ్. ఇది లాస్ట్ ఇయర్ మిస్సింగ్ ఉండింది ముంబై ఇండియన్స్ గ్రౌండ్లో ఆడినప్పుడు వాంకడేలో. శివాంగ్ కుమార్ లేడు, కానీ ఈ ఇయర్ శివాంగ్ కుమార్ ఉన్నాడు. అండ్ ప్లస్ ఆపోజిట్ టీంలో లాస్ట్ టైం సిఎస్కే ఆడినప్పుడు నూర్ బాగా ట్రబుల్ చేశాడు ముంబై ఇండియన్స్ని. సో అలాంటి చైనామెన్ బౌలర్ కాబట్టి శివాంగ్ కుమార్ కూడా మంచి కాంటెస్ట్ ఉంటుంది అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్తో. సో వాచ్ అవుట్ ఫర్ దట్. అండ్ నౌ కమింగ్ టు ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. ఇషాన్ మలింగా, ప్రఫుల్ హింగే, ప్యాట్ కమిన్స్ అండ్ సాకిబ్. 4 క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ అనిపిస్తున్నారు. స్లోవర్ వన్స్ వేస్తారు, పేస్ ఉంది. ఇషాన్ మలింగా ఇట్లా రివర్స్ స్వింగ్ చేసి ఎవ్రీ మ్యాచ్ కన్సిస్టెంట్గా రన్స్ వేయట్లే వికెట్స్ తీస్తున్నాడు కదా. పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్లో కూడా కంటెస్ట్ అంటే టాప్ 5లో ఉన్నాడు. సో దట్ షోస్ దట్ ఈజ్ అమాంగ్ ద వికెట్స్. సూపర్ వేస్తున్నాడు. సో చాలా మంచి బౌలింగ్ లైనప్ కూడా ఉంది. అందుకనే నాకు అనిపిస్తుంది ముంబై ఇండియన్స్ స్లో పిచ్ ఇయర్ బ్యాటింగ్ పిచ్ చేస్తే, స్లో పిచ్ ఇస్తే వాళ్ళకు కూడా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద స్టోరీస్ ఆఫ్ బోత్ ద టీమ్స్. మొత్తానికి ఇది సంగతి. అయితే ఓకే, నౌ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద మ్యాచ్ ప్రెడిక్షన్ అంతా, లెట్స్ లుక్ అట్ ట్రైలైట్ మ్యాచ్అప్స్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఈ మ్యాచ్కి మీకు 4 ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్ చెప్తా. ఫస్ట్ రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్. 5 సార్లు అవుట్ చేశాడు,
150 పైన స్ట్రైక్ రేట్ కూడా ఉంది రోహిత్కి. ఇంకోటి సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్, ఇక్కడ 3 సార్లు అవుట్ చేశాడు, 140 స్ట్రైక్ రేటే ఉంది. అండ్ ఇటువైపు వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ బూమ్రా, చూసి ఆడుతాడు, బూమ్రాని కొట్టాడు కానీ 2 సార్లు అవుట్ కూడా అయ్యాడు అభిషేక్ శర్మ, సూపర్ కాంటెస్ట్ అది. ఇంకోటి హెన్రీ క్లాసెన్ వర్సెస్ బూమ్రా, 2 సార్లు అవుట్ అయ్యాడు కాకపోతే 150 పైన స్ట్రైక్ రేట్ ఉంది. క్లాసెన్కి అటాక్ చేస్తాడు, వికెట్స్ పడిపోతాయి అనమాట. మొత్తానికి ఇది సూపర్ కాంటెస్ట్ మ్యాచ్అప్స్ ఇలా ఉండబోతున్నాయి ఈ మ్యాచ్లో. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ ట్రయల్ అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్. అయితే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఒక సైడ్ నేను పిక్ చేస్తున్నా. ఇక్కడ వాంకటే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచెస్ ఆడితే ఇందా చెప్పినట్టు 2 మ్యాచ్లే గెలిచారు. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ముంబై కూడా హోమ్ మ్యాచెస్ ఓడిపోతున్నారు. వాళ్ళ బౌలింగ్ ఎస్పెషల్లీ చూస్తే వీక్ అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్తో, స్ట్రగుల్ అవుతున్నారు. బూమ్రా మంచిగా వేస్తున్నాడు కానీ తను కూడా 2 వికెట్లే తీశారు. బ్యాటింగ్ లేనప్పుడు కూడా రోహిత్ శర్మ ఇదే మ్యాచ్ ఆడుతున్నాడు, ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు, రాగానే రన్స్ కొడతాడా. మిడిల్ ఆర్డర్లో చూడండి సూర్య, తిలక్ వీళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు. కొంత అదర్ సైడ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది, కాన్ఫిడెన్స్తో ఉన్నారు, పిచ్ బాగా సూట్ అవుతుంది. బౌలింగ్ విభాగం కూడా చూసుకుంటే శివాంగ్ ప్లస్ ఏదైతే మిడిల్ ఓవర్స్లో కటర్స్ వేసే బౌలర్స్ కూడా వచ్చేసారు. సాకిబ్ లాంటి బౌలర్స్, కమిన్స్, ఇషాన్ మలింగ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ నేనైతే చాలా క్లోజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీమ్కి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. అయినా ఐ స్టిల్ ఫీల్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టు విన్ దిస్ గేమ్. దట్ ఈస్ మై ప్రెడిక్షన్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మరి ఎస్ఆర్హెచ్ గెలిచి ఆ 100th విన్ వస్తుందా, సెలబ్రేట్ చేస్తారా ఎస్ఆర్హెచ్? వాట్ యూ థింక్? కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.